కార్యక్రమం మన స్థానిక బీజేపీ నాయకులు మైక్ నాయకులు మాట్లాడుతున్నారు. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, పద్ధతులను ప్రపంచ దేశాలకు చాటి చెప్పే పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ ఒక భారతీయ జనతా పార్టీ జాతీయవాద భావాలు కలిగిన పార్టీ. జాతీయవాద భావాలతో ఈరోజు మన పార్టీ కేంద్రంలో వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిందంటే ప్రతి ఒక్క భారతీయుడి కృషి ఎంతగానో ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క భారతీయుడు కోరుకునేది ఒకటే, ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు ఉండాలని ఈరోజు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీని చూశారు, వారు వారసత్వంగా వారు నెహ్రూ అనే పేరు నుంచి వాళ్ళ తాత ముత్తాతలను గాంధీగా మలుచుకొని ఈ దేశాన్ని మభ్యపెట్టి వాళ్ళ పబ్బం కడుక్కోవడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ చూసుకున్నట్లయితే ఇది ఒక కుటుంబ పార్టీ కాదు, కుల పార్టీ కాదు, వారసత్వ పార్టీ అంతకంటే కాదు. ఎవరైతే కష్టపడి నిజాయితీగా పనిచేస్తారో అంచెలంచెలుగా ఎదిగి వారు మహోన్నత పదవులు అధిగరిస్తారండి. నరేంద్ర మోడీ గారికి తెలుసుకోవచ్చు. ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజే చెప్పడం జరిగింది, అంధేరా చటేగా, సూరజ్ నిగిలేగా, కమల్ ఖిలేగా అని అతను ఆ రోజే చెప్పడం జరిగింది. మేము కూడా అదే విశ్వాసాలను అతని సిద్ధాంతంలో నడుచుకుంటూ ఈరోజు నేను గత 7 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. ఈ మణిగిరి పంచాయతీలో అందరూ ఆ రోజు నరేంద్ర మోడీ గారు 2వ సారి గెలిచారు. ఆ రోజు నేను భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. ఆ రోజు మమ్మల్ని చూసి చాలా మంది నవ్వినారు. తీసుకుంటా ఇదే పంచాయతీ ఆఫీస్లో మమ్మల్ని చూసి నవ్వినారు, వీళ్ళేమి బీజేపీ పార్టీలో చేరమేమి అని నవ్వినారు. ఈ రోజు చెప్తున్నాము, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో ఆదోనిలో బీజేపీకి టికెట్ ఇచ్చి బీజేపీ అభ్యర్థి గెలిపించుకున్నాం. ఇంతకు ముందు బీజేపీ కేంద్రంలో ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ వస్తుందా, ఇక్కడ గెలుస్తుందా అని చాలా మంది హవహేళన చేసినారు. ఈరోజు చూసుకోండి, వేదికగా చెప్తున్నాము, మీరు హవహేళన చేసినందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిచిందని నేను వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలుస్తున్నాను. మీ వల్లే ఈరోజు మేము గెలిచాం. కాబట్టి రాబోయే రోజుల్లో అభివృద్ధి పనుల్లో మీరు చూసుకున్నట్లయితే ఒక మణిగిరి పంచాయతీలో రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఎన్ఆర్జీఎస్ పనులు కావచ్చు, అదేవిధంగా శ్మశాన వాటికి కూడా త్వరలోనే ఏర్పాటు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ